ఈ సంగీతాన్ని సమర్పించిన వారు త్రీ రోజెస్. అన్నా ఇట్రా. ఏంట్రా? ఏంటి చెప్పు. నానేడి నాన్న ఊరెళ్ళాడ్రా, 1 వీక్ పట్టుద్ది రావడానికి. ఈ సంగీతం ఇక్కడితో ముగిసింది. దీని తర్వాత డైరెక్టర్ గారి స్పీచ్. అవునా, ఎందుకు వెళ్ళాడు? అంటే ఏదో సినిమా పని అంట, బయటికి వెళ్ళాడు. అవునా, వాళ్ళు తినడానికి ఎట్లా? కిందన ఓనర్ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, మనల్ని 1 వీక్ చూసుకుంటారు. అవునా, కథలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. గాంధీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనకి బోర్ కొట్టదు. అలాగే రామాలయం లేని వీధి ఉండదు. అలాగే ఆంజనేయ స్వామి గురించి రేడియోలో ఏదో సౌండ్ వస్తుంది. అదా, అదొక సినిమా హిట్ అయ్యిందిరా, అందులో డైరెక్టర్ స్పీచ్ ఇస్తున్నాడు. అవునా, అసలు సినిమా అంటే ఏంటి? అసలు డైరెక్టర్ అంటే ఏంటి? సినిమా అంటే ఒక కలరా. మొన్ననే కదరా మనం ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూసాము, దాన్నే సినిమా అంటారా. ఆ పని కోసమే మన నాన్న కూడా వెళ్ళారు. అవునా, నీకే బాధ వచ్చినా నువ్వు సినిమా చూస్తే నీ మూడ్ సెట్ అయిపోతుందిరా. ఓహో, నువ్వు థియేటర్లో ఉన్న 3 గంటలు నువ్వే కష్టాల్లో ఉన్నా, నువ్వే బాధల్లో ఉన్నా అన్నీ మర్చిపోతావు. హీరో ఏడుస్తే ఏడుస్తావు, హీరో నవ్వుతే నవ్వుతావు. అంత గొప్పదిరా సినిమా అంటే. అవునా, నిజమా? ఈ సినిమా లోకం అంటే ఇంత బాగుంటుందా అన్నయ్య? నేను డైరెక్టర్ అవుతా అన్నయ్య. ఈ కళా ప్రపంచాన్ని నా కళల ప్రపంచంగా మారుస్తాను. ఈ ప్రపంచానికి నేనే రాజునవుతా. నీ తమ్ముడెవలో ఈ ప్రపంచానికి నేను చూపిస్తానయ్యా. సరేరా, అవుదు గాని. సరే అన్నా. సినిమా ఎందుకు గొప్పది అంటే, మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివరి కూర్చొని అమ్మాయిలు గడిపించడం కంటే, థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా మంచిది. ఖచ్చితంగా అలవాటు. సో అలాంటి మంచి థ్యాంక్ యూ. నేను ఇంత ఫేమస్ అయిపోయానా? నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? నేను కళ్ళలో కూడా అనుకోలేదు నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు, నేను ఇంత ఫేమస్ అవుతానని. అరే, నన్ను నెట్టకండి రా. ఏం కలరా బాబు. మంచి కళ అనుకున్నా కదరా. మూడంతా పోయిందిరా లేచేసరికి. ఈ కళచ్చం నా జీవితంలాగే ఉంది. ఎప్పుడు ఫేమస్ అవుతానో ఏంటో, అన్నకిచ్చిన మాట ఎప్పుడు తీరుస్తానో ఏంటో. కిందేదో ఉంది ఏంటి? ఓ, మన కూల్ డ్రింకా? బ్రో ఇంకా లేవలేదా? ఎవరది? లక్ష్మణ్? నీకేనా పిచ్చా? పొద్దు పొద్దునే కూల్ డ్రింక్స్ ఏంటి? ఫేమస్ అంటావు, కూల్ డ్రింక్స్ అంటావు. అన్నకి ఇచ్చిన మాట మర్చిపోయావా? ఏమైంది ఇప్పుడు? ఏమైతే ఇక్కడ అసలు ఏం చేద్దాం వచ్చావు, ఏం చేస్తున్నావు? నాకు తెలుసులే. అంతగానం తాగుతావేంటన్నా? మారా కదా. ఏంటో పొద్దునే టార్చర్.
నేను ఎట్లాగైనా ఫేమస్ అవ్వాలి. ఏంటన్నా నువ్వు? ఇప్పుడు ఏమైందని అంత రియాక్ట్ అవుతున్నావు? నువ్వు ఎందుకు వచ్చినావు అట్లా? నీ లైఫ్ ఇంతేనా? ఇప్పుడు ఇంకా మారవా? నువ్వు వచ్చి నేను కాలేజ్కి తిన్నా, నా లైఫ్ నేను చూసుకోవాలి. అక్కడ టిఫిన్ పెట్టా తిను. ఫ్రెండ్లా ఉండు, నీ జీవితం నువ్వు చూసుకో పో. నువ్వు ఎందుకు వచ్చినావు అట్లా? నీ లైఫ్ ఇంతేనా? ఇప్పుడు ఇంకా మారవా? నువ్వు వచ్చి నేను కాలేజ్కి తిన్నా, నా లైఫ్ నేను చూసుకోవాలి. అక్కడ టిఫిన్ పెట్టా తిను. నన్ను అంటాడా? వాడి జీవితం ఏదో వాడు చూసుకోవచ్చు కదా. చివరికి వీడు కూడా నన్నే అంటాడు. అందరూ నన్నే ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి నేను చులకనైపోతున్నాను. ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుద్ది? నేను ఎలాగైనా అన్నకిచ్చిన మాట తీర్చి నేను ఫేమస్ అయ్యి చూపిస్తాను. నేనేంటో అందరికి చూపించి తీరుతాను. ఫేమస్ అవుదామని యూట్యూబ్లో వీడియోలు పెడితే ఒకటి కూడా వైరల్ అవ్వట్లేదు. అలా అని అన్నకి మాట ఇచ్చినాడు సినిమాల్లో ట్రై చేద్దామంటే ఒకరు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏం జీవితం రా బాబు. ఛీ, అయినా ఇప్పుడు నేను ఈడ్ చేసిన తిండి ఎందుకు తింటున్నాను? ఇప్పుడు ఒక మంచి యూట్యూబ్ వీడియో తీసి దాన్ని ఫేమస్ చేసి ఎలాగైనా సక్సెస్ అవుతాను నేను. ఈసారి హౌ టు డూ బౌలింగ్ అనే వీడియో పెట్టి ఎలాగైనా ఫేమస్ అయ్యి లక్ష్మణ్కి నేనేంటో చూపిస్తా. బా ఎవడ్రా నువ్వు? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావురా? కనపడట్లేదా? ఫోన్ మాట్లాడుతూ నడుస్తావేంట్రా చెత్తనా వడక? పోరా. చి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బౌలింగ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఈ బాల్ని ఇక్కడ గ్రిప్ చేయాలన్నమాట. తర్వాత రన్అప్ తీసుకొని బౌలింగ్ వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా వేస్తే బౌలింగ్ పర్ఫెక్ట్గా వేయచ్చు. మన బాడీ మన ఫేస్ పర్ఫెక్ట్గా వికెట్కి ఉండాలి. అప్పుడు వికెట్ టు వికెట్ బాల్ పడుతుంది. అప్పుడు బాల్ని పర్ఫెక్ట్గా గ్రిప్ చేసి పర్ఫెక్ట్ జంప్ తీసుకుంటే మంచి పేస్ బాల్ పడుతుంది. ఓకే గైస్, ఇది బేసిక్స్ ఆఫ్ ఏ పేస్ బాల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి వీడియోతో మీ ముందుకు. నెక్స్ట్ ఏం వీడియో పెడదాం? మన హోమ్ టూర్ వీడియో పెడితే బాగుంటుంది. సో మన హోమ్ టూర్ వీడియోయే పెడదాం. ఎలా చేద్దాం? ఓకే, డన్. హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అమృతం తాగబోతున్నాం. అంటే నాకు అమృతం అనుకుంటే మీ అందరికీ అవును కాదు తెలియదు. ఏది నా అమృతం? ఫ్రెండ్స్, అమృతం ఏదో ఆలోచిస్తున్నారా మీరు కూడా? ఇది గైస్ అమృతం. పొద్దు నుంచి తాగి సగం బాటిల్ ఉంటుంది. మొత్తం అవగొట్టేస్తా ఫ్రెండ్స్, పక్కా అవగొట్టేస్తా. 1 minute ఏమనుకోకండి, ఎందుకంటే అమృతం లేకపోతే లైక్ ఏమంటారు, ఎక్కువసేపు మాట్లాడలేదు. సో లెట్స్ హావ్ ఎ సిప్. దట్స్ రిఫ్రెషింగ్ గైస్. సో నెక్స్ట్ ఈ డైనింగ్ ఏరియా అయిపోయాక అండ్ నెక్స్ట్ రూమ్ అన్నా కదా, ఇది యాక్చువల్లీ దట్స్ ఇట్ గైస్. ఇదే నా చిన్న హోమ్ టూర్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ గైస్. న్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఛీ, ఒక్క వ్యూ రావట్లేదు, ఒక్క సబ్స్క్రైబర్ లేడు. ఇలా అయితే నేను ఎప్పుడు ఫేమస్ అవుతాను?
ఎవడీడు మళ్ళీ ఈడెందుకు చేస్తున్నాడు? హలో హలో రాశేషి, నీ ఫేమస్ పిచ్ ఏమైంది? అంతే ఉందా? అలా ఏం లేదురా. నువ్వు అంతే అంటావులేరా, నీ పిచ్చి గురించి నాకు తెలీదా? అయినా నన్ను చూడు, 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చాను. సరేరా. సరే, నా గురించి వదిలి సంజీవ్ చూడు 1 lakh సబ్స్క్రైబర్స్. ఆహా, మమ్మల్ని చూడు, మాలా ఫేమస్ అవ్వాలని ఏదో అయిపోవాలని పీకాలంటే ఇలానే ఉంటుంది. చేతగాన్న కొడుకులందరూ యూట్యూబ్ మీద ఇన్స్టా మీద పడితే ఇట్లానే తగలెడతాయి జీవితాలు. సరేరా, బాయ్. ఇంకా నా జీవితం ఎప్పటికీ మారదా? ఇది ఇంతేనా? అసలు నేనేం తప్పు చేశాను? నాకేం అర్థం కావట్లేదు. ఇది మొత్తం ఆ చెత్త నా కొడుకుల వల్లే, మెయిన్గా ఆ లక్ష్మణ్ గడ్ వల్లే. ఏమైంది? ఏం జరిగింది? నా ఫోన్ ఏది? నా ఫోన్ నువ్వు వచ్చావేంట్రా అప్పుడే? అయితే ఈరోజు అక్కడేం చేస్తున్నావు నువ్వు? ఏం లేదురా, ఏం లేదు. దాస్తున్నావు ఏంటి? ఏం దాస్తున్నావు? ఏం లేదురా పగలు కొట్టేసావా? ఏం లేదురా, ఏం కాలేదురా, నిజంగా ఏం కాలేదు. నీకు ఎప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నావు? మనిషిలో బతకలేవా నువ్వు? ఏంటి ఇప్పుడు ఎక్కువ చేస్తున్నావు ఏంటి? చెప్పా కదా కావాలని పడేయలేదని. ఎందుకు ఇంత పిచ్చోడేస్తున్నావు? సైకోవా? అవునరా, నేను పిచ్చోడిని, నేను సైకోనేరా. ఏంటన్నా నువ్వు? ఏమైంది? రోజు కింద చేస్తారా? అవునరా, నేను చేస్తా. అయితే ఏం పీక్తావు? నువ్వు ఎందుకలా చేస్తున్నావు? ఇంకా ఏం కావాలరా? నా జీవితం నీ చేతిలో ఇంకా మిగతా వాళ్ళ చేతిలోనే మొత్తం నాశనం అయిపోయింది కదరా. అన్న నీ మంచి కోసం కాదన్న నేను చెప్పేది. ఏం మంచిరా? నీవు నన్ను తిట్టడం ఒక సరదా అయితే మిగతా వాళ్ళకి అది ఇంకా ఆనందం రా. వాళ్ళంతా ఓ చెత్తనా కొడుకులు అయితే నువ్వు వాళ్ళకన్నా పెద్ద చెత్తనా కొడుకురా. ఏం మాట్లాడుతున్నావు అన్న? మాటలు మంచి రాని నీకోసమే కదా చెప్పేది. రావు జీవితం అంతా శంకనాకపోయాక ఇలాంటి మాటలు వస్తారా చెత్తనా కొడుక? అన్న వద్దు, నాకు తప్పు చేస్తున్నావు, ఆపే. ఆపనరా. అయితే ఇప్పుడు ఏం పీక్తా అంట? ఏం పీక్తావు చెప్పు. ఆగు. ఆపను. అయితే ఏం పీక్తావు ఇప్పుడు? ఏం పీక్తావు? అంటే చెప్పే కదన్నా గొడవద్దని. లక్ష్మణ్ రే లక్ష్మణ్ డోర్ తీరా. లక్ష్మణ్ డోర్ తీరా. లక్ష్మణ్ డోర్ తీ.
ఏంటి ఆ మధ్యన అంత పెద్ద గొడవ జరిగిన లక్ష్మణ్ ఎందుకు నన్ను చూస్తున్నారు అనుకుంటున్నారా? అసలు ఆ రాత్రి ఏం జరిగిందో చూడండి. నన్నెవరు అసలు ఒక మనిషిలాగే చూడట్లేదు. ఈ లోకంలో నేను ఎలా బతకాలి? నేను ఇప్పుడు ఎవరు చేయని పని ఒకటి చేయబోతున్నాను. అది కూడా లక్ష్మణ్ గారి ఫోన్తోనే చేస్తాను. దెబ్బకి మొత్తం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతాను. ఇప్పుడు నేను ఫేమస్ అవ్వాలంటే ఇది చేయడమే కరెక్ట్. డోర్ ఓపెన్లో ఉంది ఏంటి? మర్చిపోయా, వాడి ఫోన్తోనే కదా వీడియో తీస్తాను. Hi friends, for the first time in YouTube history, you are going to witness a murder. Sorry, Ram. ఎప్పుడు చూడలేదు ఎన్ని లైక్స్. ఎన్ని వ్యూస్. ఇంకా చాలా మర్డర్స్ చేస్తా. ఇంకా ఇది ఆపకూడదు. లక్ష్మణ్, లక్ష్మణ్, లక్ష్మణ్ మాట్లాడరా. ఎవరు చంపేశారు నీకు? లక్ష్మణ్, ఎవరు చంపింది? నేనే కదా. సారీ రా లక్ష్మణ్, లెగురా ప్లీజ్ రా. లెగురా. లెగట్లేదేంటి? ఏం జరిగింది ఇక్కడ? ఏం అర్థం కావట్లేదు నాకు.
చంపేసావుగా. మరేంటన్నా అది? ఎందుకలా చేస్తారా? నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదురా. నేను చేయను రా, ప్లీజ్ రా, నన్ను క్షమించురా. క్షమించాలా? నీ మీద నాకు ఎప్పుడు కోపం వచ్చిందన్న క్షమించడానికి? నువ్వు ఎప్పుడు అంటుంటావు ఫేమస్ అవ్వాలి, అందరికి కనపడాలి, నీ ఎవరు తెలియాలని. కానీ ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో ఏం కావాలో మర్చిపోయావు, లేదు కోల్పోయావు. ఈ ఉండేదే చిన్న షార్ట్ లైఫ్లో స్ట్రెస్ ఇవన్నీ ఎందుకన్నా హ్యాపీగా బతకకుండా ఇప్పుడు నన్ను కోల్పోయినట్టు ఇవన్నీ చేస్తున్నావు. సారీరా, నన్ను క్షమించరా. సారీయా? ఇప్పుడు నాకు సారీ చెప్తే ఏమొస్తుందన్నా? అంతా కోల్పోయాక ఇప్పుడు నువ్వు హ్యాపీయా? నన్ను చెత్త నా కొడుకు అన్నావు, ఇప్పుడు నువ్వు అట్లనే తయారవుతున్నావు. నువ్వు ఇప్పుడు బ్రతుకున్నా వేస్ట్ అన్నా. ఇప్పుడు నువ్వు బ్రతుకున్న పోలీసులు వదలరు, అట్లాగే నువ్వు చనిపోయినాక కర్మ వదలదు. ఇట్ ఈస్ లైక్ జస్ట్ బ్లాక్ అండ్ వైట్ విచ్ ఈస్ మంచి, అంతే అన్నా. సారీ రా లక్ష్మణ్, నేను కావాలని చేయలేదురా. నాతో ఏం జరుగుతుందో నాకు కూడా ఏం అర్థం కావట్లేదురా. లక్ష్మణ్, ఊపిరాడట్లేదురా, ప్లీజ్ రా, కాపాడరా నన్ను. అసలు ఊపిరాడట్లేదురా. నీ పక్కన ఉన్న చూడన్న విషయం రోజు బ్రష్ చేయకుండా వాటర్ పక్కన పెట్టి మరీ తాగుతుంది. ఇప్పుడు అది ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ జన్మలో నీకు మంచి తమ్ముళ్ళ పుడతానన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే ఊపిరాడింది కదరా. సరేనయ్యా, మొత్తం తీసుకురా. ఇలాంటి వాళ్ళు ఇలా ప్రపంచానికి ఎంతో అవసరం. మనం ఈ సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదిగో అడ్వాన్స్. సరేనయ్యా, బై. ఈ సినిమా లోకం అంటే ఇంత బాగుంటుందా అన్నయ్య? నేను డైరెక్టర్ అవుతా అన్నయ్య. ఈ కళా ప్రపంచాన్ని నా కళగా మారుస్తాను. ఈ తమ్ముడు ఎవడో ఈ ప్రపంచానికి నేను చూపిస్తాను. హలో అన్న, నాకు డైరెక్టర్గా ఛాన్స్ వచ్చిందన్నా. నేను నీకు ప్రామిస్ చేసినట్టే డైరెక్టరే చూపించాను, చూసావా అన్న? నువ్వు కళ్ళకి